మా అక్క పురుగుల మందు తాగితే మాకెందుకు చెప్పలేదు? చెప్దామనే పెద్దయ్య గారికి ఫోన్ చేశాము. ఇదిగో ఈవిడ గారు ఫోన్ తీస్తే విషయం చెప్పాము. మధ్యాహ్నం కల్లా ఈవిడ గారు ఆసుపత్రికి వచ్చారు. మా అమ్మాయి మనసేం బాగాలేదు, ఇంటికి తీసుకెళ్లి 2 రోజులుంచుకొని తనకి సర్ది చెప్పి పంపుతామని చెప్పింది. నాలుగు రోజులైనా ఉలుకు పలుకు లేదు. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు. మా ఇంటి బిడ్డే కదా అని ఈ లక్ష్మికి సేస్తే ఇది కూడా మా వదిన బిజీగా ఉంది, ఖాళీ అయ్యాక సేతానంది అని చెప్పింది. ఎంతైనా మీ ఉప్పు తింటోంది కదా, ఆ విశ్వాసం యాడికి పోతుంది? పెద్దమ్మ, మీరు ఫోన్ చేసినప్పుడు వదిన నిజంగానే బిజీగా ఉంది. పాపం 4 రోజులైనా ఆవిడ గారికి తీరిక దొరకలేదనుకుంటా. మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పే ఓపిక లేక తాడో పేడో తేల్చుకుందామని ఇక్కడికొచ్చాం. మీరే చెప్పండి అయ్యా, మీ మనవరాలు దేవుడి దయ వల్ల బతికి బయటపడింది కాబట్టి మీరిలా మాట్లాడుతూ ఉండారు. అదే మీ మనవరాలి ప్రాణాలకి ఏటైనా అయ్యుంటే మీరు మమ్మల్ని ఊరికే ఒగ్గేసేవాళ్ళా? అంతగా మీ మనవరాలకి మా ఇంట్లో ఉండటం ఇట్టం లేకపోతే ఆ ముక్క మాతో చెప్పేసి మీ ఇంటికి వచ్చేయచ్చు కదా అయ్యగారు. ఆడ ప్రాణం తీసుకుని మా బతుకులు ఎటూ కాకుండా సేటో ఎందుకు చెప్పండి? నువ్వు గుడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళావు. అలాంటిది నువ్వు సింధుజాక్షిని తీసుకురావడం ఏమిటి? అమ్మా, నేను గుడికి వెళ్దామని బయలుదేరాను. దారి మధ్యలో సింధుజాక్షి ఫోన్ చేసి తను హాస్పిటల్లో ఉన్నానని భయపడుతూ చెప్పేసరికి అట్నుంచటే ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. ప్రియమద, సింధుజాక్షి పురుగుల మందు తాగిందా? నాన్న, అది పురుగుల మందు తాగిందా? అత్తయ్య, సారీ అత్తయ్య, నా వల్ల మీరు దెబ్బలు తింటున్నారు. అక్కడ జరిగిందేంటి? నువ్వు మాకు చెప్పిందేంటి? నాన్న, సింధుజాక్షి పురుగుల మందు తాగిందని చెప్తే మీరందరూ బాధపడతారని చెప్పలేదు. అంతే తప్ప మీ దగ్గర దాయాలని మాత్రం కాదు. నోర్మాయ్ నోర్మాయ్ నోర్మాయ్. ఏం సింధుజాక్షి, తాతయ్య, ఎందుకంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు? అంత కష్టం నీకేమొచ్చింది? సింధుజాక్షి, ఎంత కష్టం వచ్చినా నీ భర్తకు, మీ అత్తగారికు అదీ కుదరకపోతే మాతో చెప్పుకోవాలి గాని ఇలా పురుగుల మందు తాగేయటం ఏంటమ్మా ఇది? అసలు ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చింది నీకు? సారీ సింధుజాక్షి గారు, నేను సంతకం పెట్టలేకపోతున్నాను. డివోర్స్ కోసమని తెలిస్తే నన్ను నిజంగానే చంపేస్తారు. ఈ విషయంలో నేను నోరు తెరవకుండా ఉండడమే మంచిది. చెప్పు సింధుజాక్షి, మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవాలని ఎలా అనిపించింది నీకు?
అక్క, ఇక్కడ నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. విషయం నువ్వు పురుగుల మందు తాగే వరకు వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ నీకేదో ఇబ్బంది కలిగిందని మాకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పక్క. వీడొక్కడు రియాక్ట్ అవ్వాల్సిన టైంలో మనకి ఉంటాడు, మనకి ఉండాల్సినప్పుడు రెచ్చిపోతూ ఉంటాడు. చెప్పక్క. చెప్పమ్మా. చెప్పొదినా? అసలేం జరిగింది గోపాల్? చెప్పు బాబు. సింధుజాక్షి ఎందుకు అలా చేసిందో మీకు తెలిసే ఉంటుంది కదా. చెప్పు బాబు. చెప్పు గోపాల్. నిజమేంటో తెలియకపోతే అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. నిజమేంటో నువ్వైనా చెప్పు గోపాల్. చెప్పన్నయ్యా. పెద్దయ్య గారు, అసలు ఏం జరిగిందంటే తను పురుగుల మందు తాగడానికి ఒక రకంగా నేనే కారణం పెద్దయ్య. అమ్మో, నేనే కారణం అంటే విడాకుల గురించి చెప్పేస్తాడేమో. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పాను కదా తాతయ్య, వీళ్ళు ఏదో ఒకటి చేసుంటారని. నువ్వు చెప్పు గోపాల్. మొన్న ఈ మధ్య మీరు ఫోన్ చేసినప్పుడు మేం హనీమూన్కి వెళ్తున్నామని చెప్పాం, గుర్తుందా పెద్దయ్య? పెద్దయ్య, ఏమైంది గోపి? ఇంటికి రాకుండా సిటీలో ఏం చేస్తున్నారు? మీరు కంగారు పడాల్సిన పనేం లేదు పెద్దయ్య. నన్ను సింధుజాక్షిని అమ్మ హనీమూన్ కోసమని సిటీకి పంపించింది. వాస్తవానికి ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది పెద్దయ్య. ఆ రోజు సింధుజాక్షి చెప్పినట్టు నేను వినకపోవడం వల్లే ఇంత సమస్య ఎదురైంది పెద్దయ్య. గోపాల్, అసలు మా సింధుజాక్షి నీకేం చెప్పింది? నువ్వేం వినలేదు? ప్లీజ్ వద్దు, వద్దు, చెప్పొద్దు. చెప్పు గోపాల్. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు సింధుజాక్షి